అసలు మీరు చెప్తున్నదంతా వింటే నేను ఐఎమ్ రీలివింగ్ ఆల్ దోస్ మూమెంట్స్ ఇన్ ఆడిటోరియం. ఫస్ట్ డే మేము షో చూడడానికి వెళ్ళినప్పుడు ఏవైతే ఫీల్ అయ్యామో వాటికి ఒక 1000 times ఎక్కువ ఫీలింగ్ వచ్చింది. అండ్ యూఆర్ నెరేటింగ్ ఆల్ దట్ వాట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ దట్ డే. అయితే సినిమా రిలీజ్ అయ్యి అసలు వరల్డ్ రికార్డ్ రేంజ్లో రికార్డులన్నీ బదులు కొట్టేసి అసలు ఇండస్ట్రీ చరిత్రని మళ్ళీ తిరగరాసి మెగా స్టామినా అంటే. అయితే చిరంజీవి గారిలోని గొప్పతనం మళ్ళీ ఆ రోజు సక్సెస్ మీట్లో చెప్పారు కదా, ఎఫ్ఎన్సిసిలో జరిగిన దాంట్లో, నా తమ్ముడు రవితేజ కనుక లేకపోతే సినిమాలో అసలు ఇంత సక్సెస్ ఉండదని. చాలా గ్రేట్ ఆ విషయం కదా. ఎప్పుడు కూడా మీడియా పరంగా కాదు, లేకపోతే పబ్లిక్ పరంగా కాదు, పర్సనల్గా లేకపోయినా పర్సనల్గా కూడా రవిని మళ్ళీ న్యాయం చేశాడు బాబీ. రవి గడే కరెక్ట్ అది చంపేశాడమ్మా, కన్నీళ్ళు తెప్పించేసాడమ్మా అంటుంటాడు. ముందు అన్నది కూడా ఆయనే కదా, ఆయనే. నువ్వు క్యారెక్టర్ చెప్పగానే మీరు రవి కదా అని ఎంత అసలు ఎంత సిక్స్ సెన్స్ ఉండాలి, ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి దాని మీద. ఎందుకు పర్టికులర్గా నాకు వాల్తేరి వేరే అన్న తర్వాత నాకు ఇంట్రడక్షన్, ఇంటర్ ఫైట్ ఇవన్నీ క్లాప్ మూమెంట్స్ అయినా డైరెక్టర్గా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది కొన్ని సీన్స్ ఉంటాయి నాకు పర్సనల్గా. దాంట్లో పోస్టర్ మీద బురద పడితే లుంగితో చిరంజీవి గారు తుడిసే సీన్ ఉంటుంది. అది ఒక మ్యాజికల్ మూమెంట్. అది రవితేజ గారి డెత్ సీన్. ఆ సీన్ నిజంగా కూడా అంత నమ్మి చేయక్కర్లా చిరంజీవి గారు, ఊరికి ఒకసారి తుడిస్తే సరిపోద్ది. బట్ ఆయనే 2-3 సార్లు తుడిసేసి బురద ఆయనే కొంచెం వేసేసి అంటే పైగా మీకు ఆ సీన్ గురించి చెప్పాలి. ఇది కూడా ఎక్కడ చెప్పాలా. ఫస్ట్ ఆ సీన్ మేము ఎక్కడో ఒక లైవ్ లొకేషన్లో అనుకున్నాం, నాట్ రామోజీ ఫిల్మ్ సిటీ, ఒక కాలనీ ఏదో అనుకున్నాం. ఎక్కడంటారు అది, మన రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తున్నప్పుడు దిల్సుఖ్ నగర్ తర్వాత ఏదో వస్తుంది. అవును, వనస్థలిపురం, అక్కడ ఎక్కడో ఒక రియల్ కాలనీలో ప్లాన్ చేసాం. మీకు చెప్పాను కదా, నాకు రెక్కీకి వెళ్ళే టైం కూడా లేదు. ఆ సీన్ ప్రతిరోజు షూటే, ఎగ్జాక్ట్లీ 91 days నాన్ స్టాప్ షూట్. 91 days. మేబీ నాకు తెలిసి మ్యాసివ్ పొరపాటు ఏదన్నా ఒక హాఫ్ డేనో సండేనో లేకపోతే ఆ రోజు పెను తుఫాన్ వచ్చో ఏదన్నా వచ్చి ఆగటం తప్ప 91 days నాన్ స్టాప్ షూట్ వాల్తేరు వేరే. పొద్దున్నే బండి ఎక్కటం, సినిమా షూటింగ్కి వెళ్ళటం, షూట్ చేయటం, ఆఫీస్కి రావటం, నేను వచ్చేసి నా రైటర్స్ అంతా ఉంటాం, రేపటి సీన్ రాసుకోవటం, ఓకే అయిన తర్వాత పైకి వెళ్ళటం, పైన సెకండ్ హాఫ్ హ్యాబిట్, ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ హాఫ్ హ్యాబిట్, రెండూ చూసుకోవటం, ఇంటికి వెళ్ళి పడుకోవటం, మళ్ళీ 5ంటికి లేకటం, మళ్ళీ 6ంటికి సెట్కి వెళ్ళటం. ఇదే 91 days నా కాన్ఫిడెంట్ ఉండేవాడిని. 3 months మ్యాసివ్ కోర్స్. అసలు అన్నీ కూడా బలమైన సీన్స్, ఏది కూడా సాంగ్ అనో ఫైట్ అన్నీ ఏ సీన్కి ఆ సీన్, ఏ ఎపిసోడ్కి ఆ సీన్ అలా ఉంటాయి. కాదు, మిలిటరీ ట్రైనింగ్ కూడా ఇంతకన్నా మామూలు కొంచెం ఈజీగా ఉంటుందేమో. 3 నెలలు కంటిన్యూస్గా అంటే రియల్లీ. ఇప్పుడు ఆ సినిమా మీరు చెప్పినట్టుగా ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అవ్వడం, ఆయన అన్ని చోట్ల కూడా చాలా ఓపెన్గా మీ గురించి కూడా అసలు ఎంత బాగా అంటే దాచుకోకుండా, ఇప్పుడు అంత పెద్ద హీరో నేను చేశాను అని అంటే అయిపోయింది, క్లోజ్, మొత్తం క్లోజ్. కానీ మా బాబీ అని మొన్న కూడా అవనిగడ్డలో 365 రోజులు ఆడింది. వాట్ ఈజ్ ఇట్ అండి అసలు? మీరు ఎక్స్పెక్ట్ చేశారా రామకృష్ణ థియేటర్లో? అంటే 1 year ఒక సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడిద్ది అనేది ఎక్స్పెక్ట్ చేయడం అసలు ఇంపాసిబుల్ థింగ్. అవుట్ ఆఫ్ డ్రీమ్. 3 రోజులు 5 రోజులు 2 వారాల సినిమా ఇప్పుడున్న 2 వారాలు ఆడటం అంటే చాలు, నిర్మాత హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, ఫ్యాన్స్ హ్యాపీ. అలాంటిది దాన్ని 300 ఇప్పుడు మీడియా పరంగా నేను హానెస్ట్గా చెప్తాను, ₹1 నిర్మాత దగ్గర నుంచి కానీ డైరెక్టర్ దగ్గర నుంచి కానీ ఆ సినిమా రన్కి ఏ విధమైన సపోర్ట్ మమ్మల్ని అడగలేదు ఎవరు. అది న్యాచురల్గా ఆడిందంటే రామకృష్ణ థియేటర్లో అవినిగడ్డలో ఆడింది ఆ సినిమా. అవును. సో పిలిస్తే నేను మొన్న 2 days బ్యాక్ వెళ్ళొచ్చాను. అవును. ఏదో పిలిచారు, పాపం మన సినిమా ఆడింది, యాజ్ ఎ డైరెక్టర్గా వెళ్ళాలని నేను ప్రొడ్యూసర్గా మైత్రి రవి గారు వెళ్తే మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారు వాళ్ళు. స్వామినాయుడు గారు కావచ్చు, అక్కడ ఉన్న మిగతా ఆ ఊరు రామకృష్ణ థియేటర్కి సంబంధించిన అవినిగడ్డ చిరంజీవి గారి అభిమానులు అయి ఉండొచ్చు. గ్రాండ్ ఒక ర్యాలీ పెట్టి తీసుకెళ్లారు, స్టేజ్ వేసారు, LED స్క్రీన్స్. 1 year గడిచిపోయిందా, మనం ఇంకా రేపు రిలీజ్ 17వ తారీఖు అనే మూమెంట్కి వెళ్ళాము. చిన్న డిజావో ఫీలింగ్ వచ్చింది నాకు, మైత్రి రవి గారికి. డిజావో. ఇప్పుడు ఇన్ జనరల్గా అంటే అక్కడికి వెళ్ళగానే దిగ్గానే ఎలా అనిపించింది అసలు? అదే చెప్తాను కదా, సేమ్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఉండేవాళ్ళం. అవును.
13 రిలీజ్ అంటే అవును. 8వ తారీఖు 9వ తారీఖు అలా జరుగుతూనే ఉన్నాయి ఒకటి వరంగల్లో ఒకటి వైజాగ్లో ఒకటి హైదరాబాద్ ఇలా జరుగుతుండే. అలాంటి మూమెంట్లో ఉన్నామా ఏంటి? ఎందుకంటే మళ్ళీ చిరంజీవి గారు బాస్ పార్టీ పాటేస్తున్నారు, వాళ్ళు పూనకాలు లోడింగ్ అంటున్నారు. ఓరేమో మన సినిమా రేపు 13 రిలీజ్ అయిపోతుంది, ఎలా ఫీల్ అవుతారు ఆడియన్స్ అన్న మూమెంట్లో ఉంది. రియల్లీ గ్రేట్. మీరు అక్కడ మంచి వాళ్ళకి చిరంజీవి గారి అభిమానులకి మంచి చాలా బలమైన వాగ్దానం ఇచ్చి వచ్చారు. మళ్ళీ పూనకాయలు తెప్పిస్తాను, అంతే కదండి. ఇప్పుడు పెద్ద హిట్ ఇస్తానని చెప్పి ఫస్ట్ సినిమానే వాల్తేరు వీర అయితే మళ్ళీ దాని తర్వాత సినిమా చేస్తే వాల్తేరు వీర అమ్మమ్మ కూడా అవ్వాలి. ఫ్యాంటాస్టిక్. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండడమే మొట్టమొదటి కీలకమైన పాయింట్, చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అది, మీ కాన్ఫిడెన్స్. అది ఆ కాన్ఫిడెన్స్ వల్లే కదా వాల్టర్ వీరే వచ్చింది. మోర్ దెన్ కాన్ఫిడెన్స్ అంటే మీకు ఒక విషయం చెప్పాలి. చిరంజీవి గారు ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు 91 days నాన్ స్టాప్ షూట్ చేశానని దానికి కారణం చిరంజీవి గారి నుంచి దగ్గరగా చూడటం. పని తప్ప వేరే దానికి అసలు స్పేస్ ఇవ్వడం ఆయన. ప్రతిరోజు భయపడుతూనే వస్తాడు సెట్కి. ఈ సీన్ షూట్ జరిగిపోతుంది, దీన్ని ఏమైనా చేయగలమా బాబీ అని అడిగేవాళ్ళు. ఇంత హోంవర్క్ మెగాస్టార్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు రిలాక్స్ అవుతాం, కథ ఓకే అయిపోయిన తర్వాత మేకింగ్ మీద తప్ప రైటింగ్ మీద ఎందుకు పెట్టట్లేదు, రైటింగ్ మీద కూడా పెట్టాలి కదా మనం అని ఒక కథని ఎన్ని యాంగిల్స్లో ఒక కమర్షియల్ సినిమాని ఆలోచించాలి, అంత హోంవర్క్ చేసేసాం. సో అక్కడి నుంచి నాకు మొదలైపోయింది. ఇప్పుడు నేను చేస్తున్న బాలకృష్ణ గారి సినిమాకి కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమాని ఎన్ని రకాలుగా స్క్రీన్ ప్లే చేయాలి, ఎన్ని రకాలుగా ఒక హీరోని అద్భుతంగా చూపించాలి, ఎన్ని రకాలుగా వండర్స్ క్రియేట్ చేయాలి, అన్నీ హానెస్ట్గా చేస్తున్నాం. అవును. సో అది ఇస్తుంది మాకు ధైర్యం, కాన్ఫిడెన్స్ని. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు రెడీ, ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా మేము రెడీ, నాన్ స్టాప్ షూట్ అన్నా మేము రెడీ. అంత బాగా ఇప్పుడు చేస్తున్న సినిమాను కూడా టీం అందరితో వర్క్ చేస్తాం. ఎన్బికే 109. అసలు ఏంటి నాకు చాలా మోస్ట్ ఎగ్జిలరేటింగ్ పాయింట్ ఏంటంటే, బాలకృష్ణ గారి అభిమానులు అసలు ఇలా పండగ చేసేసుకుంటున్నారు ఈ సినిమా గురించి అని. అసలు వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే అదే దీని ఇంటర్వ్యూ టేక్ ఆఫ్ ముందు మీరే ఒక మాట అన్నారు, అతి చిన్న వయసులోనే చాలామంది స్టార్స్, బిగ్ స్టార్స్తో చేసే అవకాశం. అలా ఐ హావ్ సీన్ ఎ లాంగ్ వే ఆఫ్ ఇండస్ట్రీ. సో అలా పవన్ కళ్యాణ్ గారితో చేయటం, జూనియర్ ఎన్టీఆర్ గారితో, జైల్లో కుశ వెంకటేష్ గారు, నాగ చైతన్య, చిరంజీవి గారితో చేసిన తర్వాత ఇంకా ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అంటే మనకి బాలకృష్ణ గారు. సో ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు ఒక నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ, అఖండ ఇలాంటి మ్యాచ్. పైగా ఇప్పుడున్న బాలకృష్ణ గారిది ఎలా ఉందంటే అన్స్టాపబుల్ తర్వాత ఎక్కడెక్కడో రూటెడ్ ఫ్యాన్స్, మల్టీప్లెక్స్ ఫ్యాన్స్, చిన్న చిన్న యూత్, మా పాప జనరల్ ఫ్యామిలీస్. అంటే మా పాప అఖండ పాటలు తెగ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ సూపర్ మ్యాన్ హీరోగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అవును. వచ్చి దైవ రూపంలో వచ్చి త్రిశూలం పట్టుకొని పొడిసి తొబ్బుతుంటే పిల్లలు కూడా ఊగుతున్నారు, నవ్వుతున్నారు. సో అలాంటి బాలకృష్ణ గారిని ఇప్పుడు మనం వాల్తేరు వీరే తర్వాత నాకు రావటం నిజంగానే, నీకు అన్నాను కదా రవితేజ గారిని ఇస్తున్నప్పుడు మైత్రి రవి గారు ఎలా అయితే ఒక ప్రేమతో ఒక బండరాయిని వార్నింగ్గా ఇచ్చారో, అలా ఒక బిగ్గెస్ట్ సక్సెస్లో ఉన్నారు బాలకృష్ణ గారు. బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, వేరే స్ప్రీలు ఉన్నారు. ఆయన ఓపెనింగ్స్, ఆయన బిజినెస్, ఆయన ఫ్యాన్ బేస్, ఓవేషన్ ఈ రోజున. సో ఇప్పుడు చిరంజీవి గారి తన తర్వాత బాలకృష్ణ గారికి అనగానే ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నాకు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఉండే బీసీ అభిమానులు, బీసీ సెంటర్స్, మామూలు మాస్ థియేటర్స్ ఇవన్నీ ఉండగా ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఈ బికేమే. మీరు మంచి మాట అన్నారు. నేను ఈ కథ రాసినప్పుడు నా ఫస్ట్ మేము ఒక వర్త్ లాగా తీసుకుంది ఏంటంటే, ఫస్ట్ లైన్ మేము స్క్రిప్ట్ రాసినప్పుడు బాలకృష్ణ గారితో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ బిఫోర్, బాలకృష్ణ గారికి ఉండే మ్యాసివ్ బీసీ సెంటర్ అభిమానులు ఓట్ బ్యాంక్ లాగా ఫ్యాన్ బేస్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. మాస్ థియేటర్స్ బాబీ తీసినా ఇంకా ఎవరు తీసినా ఆ ఫ్యాన్ బేస్ వస్తుంది. అది బ్యాంక్, అది బ్యాంక్. మనం ప్రత్యేకంగా, సో నేను యాజ్ ఎ డైరెక్టర్గా బాబీ అనేవాడు ఒక ఎక్స్మార్క్ క్రియేట్ చేయాలంటే అన్స్టాపబుల్ ఫ్యాన్ బేస్ని కూడా నేను తీసుకురావాలి, మల్టీప్లెక్స్ ఫ్యాన్ బేస్ని నేను తీసుకురాగలిగితే ఆయన ప్రీవియస్ సినిమాల కన్నా మన సినిమా గొప్పగా కనబడుతుంది, ఎక్కువ స్కోర్ చేస్తా. అంటే రికార్డ్స్ అని నేను మాట్లాడను, ఎక్కువ థియేటర్ రిలీజ్ అని నేను మాట్లాడను, బట్
ముందు సినిమా కన్నా మన సినిమా ఏం చేసాం, మనం ఏం పీకామని మాట్లాడుకుంటే మల్టీప్లెక్స్ యూత్ని, యంగ్స్టర్స్ని విజిలేపించాలి. బాలకృష్ణ గారు ఫైట్స్ చేస్తే చూసాం, బాలకృష్ణ గారు ఎమోషన్ చేస్తే చూసాం. ఎందుకంటే 100 సినిమాలు పై చేసేసాడు ఆయన కూడా. అవును. సో కత్తి మీద సాము చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేయటం అనేది కత్తి మీద సాము. ఎందుకంటే అన్ని అవతారాలు చూసేశారు ఫ్యాన్స్. అవును. కొత్తగా నేను కథ చెప్పలేను. అవును. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకున్న క్వాలిటీస్ అన్నీ ఉంచుతూ బాబీ అనేవాడు ఇది కూడా చూపించాడు అనేది నేను ఏం చేయగలను అనేది హోంవర్క్ ఎక్కువ చేసాం. ఇది కూడా ఆల్మోస్ట్ మేము ఫిబ్రవరి ఎండ్ నుంచి మొదలెడితే మొన్న మేము స్టార్ట్ చేసేదాకా ఆల్మోస్ట్ 8 నెలల కష్టం మాది. ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉన్నాం. గారి కెరీర్లో వాల్తేరి వేరే అనేది ఎంత బ్యూటిఫుల్ చెరిషింగ్ మూమెంట్గా అందరూ మాట్లాడుతున్నారో, బాలకృష్ణ గారితో కూడా బాబీ గారు ఇంత గొప్ప సినిమా తీసేసాడా అని అందరూ మాట్లాడుకోవాలనే ఒక స్వార్థం ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మ బాలకృష్ణ గారిని ఈ యాంగిల్ ఎలా పట్టావు నువ్వు అనాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చాలా కొత్తగా అనిపించిన మాట అది. ఏది, మీరు ఒక ఎడ్జ్ తీసుకున్నారే, అన్స్టాపబుల్తో ఆయనకి ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్స్ హీరో, ఏ బెడ్రూమ్స్ హీరో. అంటే గదిలో కూర్చుని ఆయన ప్రోగ్రామ్ చూసుకుని సంతోషపడిపోయే కొత్త ఆడియన్స్ వచ్చేసారు ఆయన. అవును. పైగా ఒక చిన్న కంపారిజన్ అంటే చిరంజీవి గారు ఏంటంటే ప్రతిదీ కథ అడుగుతారు, ప్రతి డైలాగ్ పేపర్ ముందుగానే వింటారు. బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే సర్ప్రైజింగ్లీ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తారు. ఎస్. ఓ డైరెక్టర్ అంటే ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్పారు ఆయన ఈ మధ్య, మా నాన్నగారు లాగా అని. అది నిజం. డైరెక్టర్ ఏం చెప్తే అదే. డైరెక్టర్ మనకన్నా బాగా ఆలోచిస్తాడు కదా, డైరెక్టర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, తను అడిగింది నేను ఇవ్వాలి కదా అనే ఒక గుడ్డి నమ్మకంతో విపరీతమైన అంటే ట్రస్ట్తో వస్తాడు. అంత ట్రస్ట్తో వచ్చినప్పుడు నాకు ఇంకా బర్డెన్ పెరిగిపోద్ది. అవును. మీరేం అడగట్లా, అవును, నేనేం చెప్తే అది చేస్తున్నారు మీరు, సో నేను అద్భుతమే చేయించాలి. ఇప్పుడు మళ్ళీ రవి గారి లాంటి హెచ్చరిక ఇట్లా సేమ్ అంతకంటే పెద్దది, అంతకంటే చాలా పెద్దది. ఎందుకంటే రవి గారికి నేను ఇంకా పవర్ లాంటి సినిమా చేసి వచ్చా. అవును. బాలకృష్ణ గారితో ఫస్ట్ సినిమా నాకు ఫస్ట్. సో ఖచ్చితంగా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఎస్. రెవెన్యూలు ఎంత చేసినాయి ఇవన్నీ పక్కన పెడితే థియేటర్ నుంచి బయటికి వెళ్ళేవాడు బాబన్నా ఏం చూపించావన్నా మా బాలయ్య బాబుని అని అనాలి. ఎస్. అదే ఇప్పుడు నేను ఇందాకన్నమాటే అభిమానులు, మీరు ఒక చిరంజీవి గారి సినిమా చేసి వచ్చిన ఒక డైరెక్టర్ని వాళ్ళు ఎవరి హీరో వాళ్ళని గొప్ప అనుకుంటారు కదా. ఇన్ జనరల్గా మనం ఎప్పటి నుంచి చూస్తున్నది అది. అలాంటిది ఒక చిరంజీవి గారికి ఒక రవితేజ గారికి వాళ్ళిద్దరికీ కలిపి ఒక సినిమాని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చారు అనగానే వాళ్ళు ఎక్కడ మీ దగ్గర ఆ తేడా, ఆ వ్యతిరేకత ఏమి ఫీల్ అవ్వకుండా మోర్ ఓవర్ ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. దే ఆర్ రిసీవింగ్ యూ విత్ బోత్ ద హ్యాండ్స్. బాబీ గారి సినిమా అన్న టైప్లోని అసలు అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు నుంచి నాకు పర్సనల్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు, సోషల్ మీడియాలో నన్ను ఇన్బాక్స్లో మెసేజ్లు పెట్టవచ్చు. వాళ్ళు ఒకటే అన్న 3 బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య బాబు వస్తున్నారు, నీ మీద నమ్మకం ఉంది, కుమ్మవతలు దుబ్బే అన్న అని థమ్సప్లు ఫైర్ సింబల్స్ వేసి మోటివేట్ చేస్తారు నన్ను. అవునా? కదా, అదే చాలా విచిత్రంగా నేను చాలా చోట్ల చూసాను. వీరికి ఎంతో మంది అభిమానులు వచ్చారు. బాలబాబు గారి అభిమానులు కడప జిల్లా అనంతపురం నుంచి జగనన్న అని ఉంటారు. అవును. ఆయన నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. అవును. నేను చిరంజీవి గారి సినిమా చేసిన, వెంకటేష్ గారి సినిమా చేసిన, తారక్ గారితో సినిమా చేసిన, ఎప్పుడు ఆయన మెసేజ్ పెడతాం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళందరూ ఏంటంటే బాబన్న ఖచ్చితంగా బాగా చూపిస్తాడు మన బాలయ్య బాబుని అని నమ్మకం ఉంది వాళ్ళకి. క్యాలెండర్లు తీసుకొచ్చిస్తుంటారు, కేక్స్ పంపిస్తున్నారు. నా బర్త్డేకి మొన్న ఆగస్ట్ బర్త్డేకి నేను ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు, అప్పటికి ఎంతో మంది వచ్చి నాతో ఆ వామ్త్ లవ్ అంతా చూపిస్తూ ఉన్నారు. అదే అసలు మీరు వెరీ వెరీ లక్కీ అండి ఆ విషయంలో. నేను గుంటూరు నుంచి వచ్చిన కుర్రోడుగా డైరెక్టర్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీలో గమనించిన ఒక మాట ఫ్యాన్స్కి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం రకరకాలు అనుకుంటాం, ఈ హీరో ఆ హీరో, అది వేరు ఇది వేరు, ఆ గ్రూప్ వేరు ఈ గ్రూప్ వేరు, ఈ క్యాంప్ వేరు అని. నా సినిమా పూజ రోజు బాలయ్య బాబు గారితో బర్త్డే రోజు జూన్ 10th స్టార్ట్ చేస్తే ఫోన్ చేసి చిరంజీవి గారు, తమ్ముడు ఆల్ ది బెస్ట్ ఫర్ బాలయ్య బాబు గారి సినిమా, వాల్తేరి వేరే కన్నా చాలా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అస్సలు రిలాక్స్ అవుతూ కష్టపడి తమ్ముడు అని ఫోన్ పెట్టేశారు. అలానే బాలయ్య బాబు గారితో లాస్ట్ 5 months నుంచి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యి ట్రావెల్ అవుతున్నాను. ఆయన అంతే, ఎప్పుడు టాపిక్ వచ్చినా మా బ్రదర్ చిరంజీవి గారు, మా బ్రదర్ చిరంజీవి గారు
ఆ సినిమా బాగా చేశారు, ఆయన బాగా కష్టపడ్డారు, ఇలానే ఉంటుంది. తెలియని వాళ్ళే కొట్టుకుంటుంటారు, తెలిసిన వాళ్ళు నిజంగా నాకు ఆ ప్రేమ, ఆ ఇద్దరి పట్ల ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవటం, ఇవన్నీ ఉంటాయి.